Good morning, all of you. Welcome to our Surya's Cursive Handwriting course. My name is Muralidhar, handwriting trainer. Okay, next. ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో ఏం నేర్చుకున్నాం? జోనల్ లెటర్స్ నేర్చుకున్నాం. ఆ జోనల్ లెటర్స్ ఎందులో నేర్చుకున్నాం? జోన్స్లో నేర్చుకున్నాం. ఆ జోన్స్ ఏంటేంటి? అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోవర్ జోన్, ఫుల్ జోన్, ఇలాగ 4 జోన్స్లో నేర్చుకున్నాం. జోన్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. అప్పర్ జోన్లో 6, మిడిల్ జోన్లో 13, లోవర్ జోన్లో 6, ఫుల్ జోన్లో ఓన్లీ 1. దీస్ ఆర్ 26 లెటర్స్ ఇన్ అవర్ జోనల్ లెటర్స్. ఓకే, ఇప్పుడు జోనల్ లెటర్స్లో ఎగ్జాంపుల్గా మనం కొన్ని వర్డ్స్ ఎట్లా కనెక్టివిటీతో రాయాలనేది నేర్చుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 లెటర్ వర్డ్స్ నేర్చుకుందాం. ఏంటి అవి? 2 లెటర్ వర్డ్స్ ఏంటి, ఎలా రాయాలని ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, 2 లెటర్ వర్డ్స్లో ఓఎఫ్ ఆఫ్ రాయాలి. ఓ ఏ జోన్? మిడిల్ జోన్. ఎఫ్ ఫుల్ జోన్. అది ఎలా రాయాలి చూడండి. ఓఎఫ్ ఆఫ్, ఓ మిడిల్ జోన్, ఎఫ్ ఫుల్ జోన్. అర్థమైంది మీకు? చూడండి, ఇక్కడ స్టార్టింగ్ కనెక్టివిటీ, ఇక్కడ ఎండింగ్ కనెక్టివిటీ. ఈ ఎండింగ్ కనెక్టివిటీ నెక్స్ట్ లెటర్కి ఏంటి అవుతుంది? స్టార్టింగ్ కనెక్టివిటీ అవుతుంది. స్టార్టింగ్ కనెక్టివిటీ ఇక్కడ ఎక్కడ వచ్చింది? ఓకి మిడిల్ హాఫ్ ఆఫ్ ద మిడిల్ లైన్లో వచ్చింది. చూసారా, ఇక్కడ కనెక్టివిటీ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండింగ్ అయింది, ఇక్కడ స్టార్టింగ్ అయింది. అలాగే దీనికి ఇక్కడ ఎండింగ్ కనెక్టివిటీ. ఓఎఫ్ ఆఫ్. నెక్స్ట్ ఓఎక్స్ ఆక్స్. నెక్స్ట్ యామ్. చూడండి, ఏకి ఈ ఎండింగ్ కనెక్టివిటీ అన్నది మనం స్లాంటింగ్గా కనెక్టివిటీ పైకి పెట్టకపోతే స్ట్రైట్గా రాసే ప్రమాదం ఉంటుంది. ఇలా రాసేస్తారు, అప్పుడు ఇది కరెక్ట్ రాదు. ఇది ఎప్పుడైతే మీరు స్లాంట్ రాశారో ఆటోమేటిక్గా ఇలా స్లాంటింగ్ వస్తుంది. అర్థమైందా? సో చాలా పర్ఫెక్ట్గా ప్రతిదీ కూడా ఎండింగ్ కనెక్టివిటీ స్లాంట్గానే రాయాలి. ఏఎం యామ్. నెక్స్ట్ యాస్. ఏఎస్ యాస్. ఏఎస్ యాస్. చూసారా, ఇక్కడ ఎండింగ్ కనెక్టివిటీ స్లాంట్గా ఇవ్వడం స్టార్టింగ్ కనెక్టివిటీకి పాసిబిలిటీ కుదిరింది కాబట్టి ఇక్కడ ఈ స్లాంటింగ్ వచ్చింది. లేకపోతే మీకు స్ట్రైట్గా రాసే ప్రమాదం వస్తుంది. నెక్స్ట్ డూ. స్టార్టింగ్ కనెక్టివిటీ అప్పర్ జోన్, ఇది మిడిల్ జోన్. ఎండింగ్ కనెక్టివిటీ డూ. గో. నెక్స్ట్ గో తర్వాత ఇఫ్. ఐఎఫ్ ఇఫ్. ఇఫ్ తర్వాత అప్. అప్ యూపీ అప్. తర్వాత మై. మై తర్వాత హీ. చూసారా, ఈ 2 లెటర్ వర్డ్స్ ఇట్లా రాయొచ్చు. ఇంకా మనకి మరికొన్ని 2 లెటర్ వర్డ్స్ అవన్నీ కూడా క్లాస్ 1 బుక్ 1 బుక్ 2లో మీకు ఉంటాయి. వివరంగా అందులో కూడా తీసుకొని లింక్ చేసుకొని డిస్క్రిప్షన్లో మీరు చూడొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ 3 లెటర్ వర్డ్స్ ఎట్లా రాయాలి?
ఎస్. ఇంత ఇందాక మనం ఏం నేర్చుకున్నాం? 2 లెటర్ వర్డ్స్. ఇప్పుడు 3 లెటర్ వర్డ్స్. 3 లెటర్ వర్డ్స్లో ఏంటి వస్తాయి, ఎలా రాయాలి? క్యాప్. ఇదేంటి? 3 లెటర్ వర్డ్స్. క్యాప్. మిడిల్ జోన్, డౌనర్ లైన్, డౌనర్ జోన్. ఓకే. క్యాప్. ఏజ్. ఏజీఈ, ఏజ్. మిడిల్, డౌనర్, మిడిల్. మిడిల్ జోన్, డౌన్ జోన్, సారీ లోవర్ జోన్, మిడిల్ జోన్. ఏజ్, ఏజీఈ, ఏజ్. నెక్స్ట్ డే. డే. ఓకే. అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోవర్ జోన్. డే, డిఏవై, డే. నెక్స్ట్ ఇంక్, ఐఎన్కే, ఇంక్. మిడిల్ జోన్, అప్పర్ జోన్. ఓకే. నెక్స్ట్ వై. మిడిల్, అప్పర్, లోయర్. అర్థమైందా? మిడిల్ జోన్, అప్పర్ జోన్, లోవర్ జోన్. వై. నెక్స్ట్ ఫన్. ఎఫ్ఏఎన్, ఫన్. ఫుల్ జోన్, మిడిల్ జోన్, ఫన్. ఓకే. నెక్స్ట్ షీ. మిడిల్ జోన్, అప్పర్ జోన్, మిడిల్ జోన్. ఓకే. నెక్స్ట్ జార్. జేఆర్, జార్. లోవర్ జోన్, మిడిల్ జోన్. ఓకే. జార్ తర్వాత ఈట్. ఈఏటి, ఈట్. మిడిల్ జోన్, అప్పర్ జోన్. లాస్ట్ యు, వైఓయు. లోవర్ జోన్, మిడిల్ జోన్. చూసారా? ఇప్పుడు ఇందులో అన్ని జోన్లు కలిసి ఉన్నాయి. అప్పర్ ఉన్నాయి, లోయర్ ఉన్నది, మిడిల్ ఉంది, ఫుల్ ఉంది. అప్పర్ ఏంటి ఉన్నాయి? ఇగో డి, హెచ్, ఎఫ్, హెచ్, కే, టి. ఇవన్నీ అప్పర్ కదా. అలాగే మిడిల్ ఇది, 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 ఇది. ఓకే. నెక్స్ట్ లోవర్ జోన్ ఏముంది? ఇది, 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 ఇది. ఫుల్ జోన్ ఏముంది? చూసారా? అన్ని జోన్లు ఇందులో కవర్ అయ్యాయి. ఓకే. నెక్స్ట్ మనం 4 లెటర్ వర్డ్స్ ఎట్లా రాయాలనేది తెలుసుకుందాం. ఎస్. ఇప్పుడు మనం 4 లెటర్ వర్డ్స్ ఎట్లా రాయాలి? అర్థమైందా? 4 లెటర్ వర్డ్స్ ఎట్లా రాయాలి? ఇప్పుడు సపోజ్ కుక్, సిఓఓకి కుక్.
COOK cook. Middle, 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 upper zone. Okay. Next, game. Game. Lower zone, middle zone, middle zone, middle zone. ఓకే. గేమ్. తర్వాత ర్యాంక్. మిడిల్, 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 అప్పర్. ఓకేనా? అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ? రైట్. నెక్స్ట్, స్టార్. మిడిల్ జోన్, అప్పర్ జోన్, మిడిల్ జోన్, మిడిల్ జోన్. స్టార్ తర్వాత పిక్. PICK పిక్. లోవర్ జోన్, మిడిల్ జోన్, మిడిల్ జోన్, అప్పర్ జోన్. పిక్ తర్వాత బెస్ట్. అప్పర్ జోన్, మిడిల్ జోన్, మిడిల్ జోన్, అప్పర్ జోన్. నెక్స్ట్, ఫీట్. ఫుల్ జోన్, మిడిల్ జోన్, మిడిల్ జోన్, అప్పర్ జోన్. నెక్స్ట్, ఫుల్. ఫుల్ లైన్, ఫుల్ జోన్, యు మిడిల్ జోన్, ఎల్ అప్పర్ జోన్, ఎల్ అప్పర్ జోన్. ఇట్లా రాయొచ్చు అనమాట మనం. ఇవి 4 లైన్ వర్డ్స్. ఏ రేంజ్లో, ఎందులో, ఎక్కడ, ఏ జోన్లో ఏ లెటర్ రాయాలన్నటువంటిది మనం చెప్పాం. ఓకే. ఎస్. మరికొన్ని వర్డ్స్, 4 లెటర్ వర్డ్స్ మనకి ఇంకా మిగతా బుక్ 1, బుక్ 2లో కూడా ఉన్నాయి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో చూడండి. ఓకే. రెగ్యులర్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లెసన్లో మనం ఏం చెప్పుకుంటాం? క్యాపిటల్ లెటర్స్ అవన్నీ చెప్పుకుంటాం. ఓకే. డూ రెగ్యులర్ ప్రాక్టీస్ వితౌట్ ఫెయిల్. థ్యాంక్ యూ ఆల్.